హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కీలక జీవో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన పరిపాలనలో పారదర్శకతను పెంచడానికి మరియు ఉద్యోగుల ఆర్థిక అవసరాలను వేగంగా తీర్చడానికి ఒక అత్యంత కీలకమైన అడుగు అయితే వేసిందండి. మరి ఇందులో భాగంగా ఆర్థిక శాఖ, ఫినాన్షియల్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ 3, పెన్షన్ అండ్ జీపీఎఫ్ ద్వారా 14 ఫిబ్రవరి 2006 అంటే ఈ నెల 14వ తేదీన జీవోఎంఎస్ నంబర్ 9ను విడుదల చేసింది. మరి ఈ ఉత్తర్వుల యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఏపీజీపీఎఫ్ సేవలను పూర్తిగా కాగితరహితంగా అంటే పేపర్‌లెస్‌గా మార్చి నిధి పోర్టల్ ద్వారా ఆన్‌లైన్ వేదికపై తీసుకురావడం అయితే జరిగిందనమాట. దీనివల్ల ఇప్పటివరకు ఉన్నటువంటి పాత కాగితపు మాన్యువల్ దరఖాస్తుల విధానం పూర్తిగా రద్దు చేయబడుతుంది. కాబట్టి ఉద్యోగులు ఇకపై ఎటువంటి భౌతిక పత్రాలను గానీ, కార్యాలయాల చుట్టూ పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. మరి ఈ కొత్త వ్యవస్థను సీఎఫ్ఎంఎస్ మరియు అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయ వ్యవస్థలతో అనుసంధానం చేయటం వల్ల డేటా నిర్వహణ అత్యంత ఖచ్చితంగా మరియు వేగంగా జరుగుతుంది. మరి ఈ నిధి పోర్టల్ ద్వారా ఉద్యోగులకు అనేక రకాల పీఎఫ్ సేవలు సులభతరం చేయబడ్డాయి. మొదటగా ఉద్యోగులు తమ నెలవారీ జీతం నుంచి పీఎఫ్ ఖాతాకు జమ చేసే మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేదా తగ్గించుకోవాలన్నా నేరుగా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే అత్యవసర అవసరాల కోసం గూడా తీసుకునే తాత్కాలిక అడ్వాన్స్, టెంపరరీ అడ్వాన్స్, టీఏ అమౌంట్ గూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని పార్ట్ ఫైనల్ విత్‌డ్రాయల్ సౌకర్యాలు, పీఎఫ్‌డబ్ల్యూ సౌకర్యాలు కూడా ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటాయి. ఒకవేళ గతంలో తీసుకున్న తాత్కాలిక అడ్వాన్స్‌లను పార్ట్ ఫైనల్ కిందకు మార్చుకోవాలనుకుంటే, ఆ వెసులుబాటు కూడా ఈ పోర్టల్‌లో కల్పిస్తుంది. ఇక పదవీ విరమణ సమయంలో పొందేటటువంటి ఫైనల్ విత్‌డ్రాయల్స్ ప్రక్రియను రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ ద్వారా అత్యంత వేగంగా పూర్తి చేసేలాగా రూపకల్పన చేశారు. మరి ఈ ఆన్‌లైన్ ప్రక్రియ ఎలా సాగుతుందో మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఉద్యోగి తమకు కేటాయించినటువంటి వ్యక్తిగత సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ ఉపయోగించి నిధి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత అది 3 స్థాయిల పరిశీలనకు వెళ్తుంది. మొదటగా ఫస్ట్ లెవెల్ చెక్కర్, ఆ తర్వాత సెకండ్ లెవెల్ చెక్కర్, చివరగా హెడ్ ఆఫ్ ఆఫీస్ హెచ్ఓఓ ఆ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన వెంటనే ఎటువంటి మాన్యువల్స్ సంతకాలతో సంబంధం లేకుండా శాంక్షన్ ఆర్డర్ కంప్యూటర్ ద్వారా ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. ఆ తర్వాత సంబంధిత డీడీఓ ఆ బిల్లును ప్రాసెస్ చేసి నేరుగా ఉద్యోగి బ్యాంకు ఖాతాకు నిధులు చేరేలాగా చర్యలు తీసుకుంటారు. కాలయాపన నివార ఆహ్, అంటే వెయిటింగ్ టైమ్ నివారించడానికి ప్రభుత్వం ఈ జీవోలో ఒక కఠినమైన నిబంధన విధించింది. అదేంటంటే దరఖాస్తు అందిన ప్రతి దశలోనూ అంటే ప్రతి టేబుల్ వద్ద గరిష్టంగా 7 పని దినాల లోపు దానిని ప్రాసెస్ చేసి ముందుకు పంపాలి. మరి దీనివల్ల ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసినా, లేదా ఏదైనా పొరపాట్లకు పాల్పడినా వారిపై ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ సీసీఏ నిబంధనల ప్రకారంగా కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఇది అధికారుల జవాబుదారీతనాన్ని పెంచుతుంది మరియు ఉద్యోగులకు సకాలంలో సేవలు అందేలా చూస్తుంది. భద్రత విషయంలో కూడా ప్రభుత్వం ఎటువంటి రాజీ పడలేదు. దరఖాస్తు చేసే సమయంలో ఆధారిత ఈకేవైసీని తప్పనిసరి చేశారు. ఇందులో బయోమెట్రిక్ ధృవీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. దీనివల్ల ఒకరి ఖాతా నుండి మరొకరికి డబ్బులు తీసే అవకాశం ఉండదు మరియు డేటా అత్యంత భద్రంగా ఉంటుంది.
ఇక క్లాస్ 4 ఉద్యోగుల పీఎఫ్ బ్యాలెన్సుల విషయంలో ఎటువంటి గందరగోళం లేకుండా ఉండటానికి ప్రతి ఏటా సంబంధిత డీటీఏఓ లేదా పీఏఓ అధికారులు ఆ బ్యాలెన్స్‌లను అప్డేట్ చేస్తూ నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ మొత్తం వ్యవస్థను ఎలా వాడాలో తెలియజేసే యూజర్ మాన్యువల్‌ను కూడా నిధి పోర్టల్‌లోనే అందుబాటులో ఉంచుతారు. సో, ఈ చారిత్రాత్మక మార్పు ఫిబ్రవరి 14, 2026 నుండే అమల్లోకొచ్చింది. కాబట్టి ఉద్యోగులందరూ ఈ డిజిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి అనైతే ప్రభుత్వం కోరుతోంది ఫ్రెండ్స్.